నమస్కారం చాముండేశ్వరి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి, చాలా హ్యాపీగా ఉన్నాను. బుక్ రిలీజ్ అయింది కదా, అందులో చిరంజీవి అనే గారి చేతుల మీదుగా. అవును, చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా బాగా జరిగింది కూడా. అవునండి, నిజంగా అమ్మగారే చేపించుకున్నట్టుంది ఆ ఫంక్షన్. అలాగే అంటున్నారు అందరూ. అందరూ అదే అంటున్నారు. కానీ ఫస్ట్ టైం అండి చిరంజీవి గారు ఫంక్షన్కి రావటం. నిజంగా చాలా ఫంక్షన్కి వస్తుంటారు ఆయన. అక్కడ ప్రత్యేకమైనది ఏంటంటే సురేఖ గారితో మీ కాంబినేషన్ కూర్చొని ఇంటర్వ్యూ సెషన్ ఉంది చూసారా? అన్ఎక్స్పెక్టెడ్. అది అన్ఎక్స్పెక్టెడ్. 12 years ఏజ్ అప్పుడండి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోవచ్చా? అవునండి, అంతేనా? ఇంకొంచెం ముందుగానే. ఓకే, 11-12 years నుంచి ఫ్రెండ్షిప్ ఇద్దరికి. ఓకే ఓకే. అంటే మా క్లాస్మేట్ ఆనంది అని చెప్పి వాళ్ళు ఉండే రోడ్లోనే ఎదురుగా ఉండేది. సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్రాస్ ద రోడ్ అల్లుగారి ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళం అనమాట. రామకృష్ణ స్ట్రీట్ అని చెప్పి టీ నగర్లో ఎదురెదురు ఇల్లు అనమాట, మా ఫ్రెండ్ ఇల్లును అల్లుగారి ఇల్లు. సో అప్పుడు మేము చిన్నపిల్లలుగా వీ యూజ్డ్ టు అడ్మైర్ అక్కని. సురేఖ అక్క వాళ్ళ సిస్టర్స్ వాళ్ళంతా అడ్మైర్ చేసాం. వాళ్ళ సారీ కట్టుకోవటం అదంతా చూసి చిన్నపిల్లలు ఆడపిల్లలం కదా, మాకు కూడా అలా సారీ కట్టుకోవాలనిపించేది. మేము అప్పుడు ఇంకా స్కర్ట్ అండ్ బ్లౌజ్లో ఉన్నాం. సో సారీ కట్టుకునేటప్పుడు అక్కలా కట్టుకోవాలని చెప్పి మాటికి వెళ్ళేది, వాళ్ళని అడ్మైర్ చేసేది, వచ్చేది, వాళ్ళ దగ్గర ఎలా కట్టుకోవటం అనేది నేర్చుకునేది. అలా రావటం పోవటం అయింది. అండ్ అమ్మ కూతురుగా వెళ్ళంగానే నాకు ఆప్యాయతలు డబుల్ ట్రిపుల్ అయ్యేదన్నమాట వాళ్ళ దగ్గర. సో అలా వెళ్తూ వస్తూ ఉన్నాను. కానీ దాని తర్వాత కొంచెం కంటిన్యూటీ పోయింది. స్కూల్ తర్వాత నేను పెళ్ళి అవ్వటం, అలా కొంచెం డిస్టెన్స్ వచ్చింది. అయినా ప్రతి ఫంక్షన్లో కనిపించినప్పుడు ఆప్యాయతగా పలకరించడం అలా ఉంది. హైదరాబాద్ వచ్చినప్పుడు అంతా ఇంటికి రావాలని అంటారే కానీ నేను రావటం పోవటం ఒక స్పీడ్లో ఉండేది, అందుకని వెళ్ళేదాన్ని కాదు. వచ్చినప్పుడు ఒక 3-4 times ఇంటికి వెళ్ళున్నాను. బట్ అది చాలలేదు, అక్కకి తిడుతూనే ఉంటుంది ఎప్పుడు, నువ్వు రావు ఇంటికి అని చెప్పి. సో ఇప్పుడు ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయిందనమాట బాండ్ ఇప్పుడు ఈ బుక్తో. సో నువ్వు ఎప్పుడు వచ్చినా రాకుండా వెళ్ళటానికి వీల్లేదని అనింది. అలాగే అక్క అని చెప్పి. సావిత్రి గారి గురించి అందరికీ తెలిసిన జీవితం. ఆవిడ సినిమా వచ్చినప్పుడు ఇప్పుడు జనరేషన్ కూడా కొంతమందికి ఆవిడని అడ్మైర్ చేస్తూ ఆవిడని తెలుసుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఆ సినిమా ద్వారా కొన్ని తెలుసుకోవడం జరిగింది. అయితే నేను లాస్ట్ మినిట్ కొన్ని వాటిని మనం దాంట్లోకి వెళ్దాం మేడం. అమ్మగారు ఆల్మోస్ట్ 19 నెలలు అనుకుంటా ఇది హాస్పిటలైజ్డ్ అయినప్పుడు. ఆల్మోస్ట్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు మోరల్ సపోర్ట్గా ఎవరున్నారు మేడం ఆ టైం? మా ఆయన ఉన్నారండి. నాకు అప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, అమ్మ కోమాలోకి వెళ్ళినప్పుడు నేను 3rd year BA ఎగ్జామ్ రాస్తున్నాను. ఓకే ఓకే. సో అది నా లాస్ట్ ఎగ్జామ్కి ముందు ఒక 3 days గ్యాప్ ఉన్నప్పుడు అమ్మ కోమాలోకి వెళ్ళింది. సో ఆ టైంలోనే కొంచెం ఎగ్జామ్ ఇన్ బిట్వీన్ కదా, ఫైనల్ ఎగ్జామ్. అప్పుడు మా పెద్దమ్మ బాబ్జిమా అని అంటాను నేను, అలమేలమ్మ నాన్న పెద్ద భార్య, తను కార్లో తీసుకెళ్ళి బెంగళూరుకి అమ్మని చూపించి, ఇదిగో చూడు మేమందరం ఉన్నాం, మేము చూసుకుంటాం, నీ ఎగ్జామ్ మాత్రం నువ్వు మానుకోబాక, యూ ఫినిష్ యువర్ ఎగ్జామ్ అనింది అనమాట. ధైర్యం చెప్పింది బాగా. సో నాన్నను పెద్దమ్మ బాగా ధైర్యం చెప్పారు అప్పుడు. ఆ టైంలో మేము ఉన్నాము, మేము చూసుకుంటాము, తమ్ముడు గురించి అంతా బాధపడకూడదు. ఆ కుమాలో ఉన్నప్పుడు కూడా అమ్మ చేయి పట్టుకుని మా పెద్దమ్మ, ఇదిగో చూడు సతీషు వీళ్ళందరి గురించి నువ్వు బాధపడబాక, నేను ఉన్నాను, అయినా నువ్వు బాగుపడి బయటకు వచ్చేస్తావులే అని మాట్లాడుతూనే ఉండేదన్నమాట అమ్మ దగ్గర. సో ఆ ధైర్యం ఇచ్చింది పెద్దమ్మ తప్పకుండా. అండ్ ఆఫ్ కోర్స్ నాకు ఎప్పుడు నా పక్కన మా ఆయన ఉన్నారు కాబట్టి ఐఎమ్ సెక్యూర్. నా బాధ అంతా అప్పుడు తమ్ముడు గురించి, వాడు చిన్నోడు కదా. కానీ లక్కీలీ నాకు లక్కీ కాదు, ఆ రెస్పాన్సిబిలిటీని నాన్న తీసుకుని మా తమ్ముడిని చదివించడం అదంతా ఆయనే చూసుకున్నారు. మా పెద్దమ్మ చూసుకుంది. అప్పుడు నాన్న ఇంట్లోనే ఉండేవాడు, పెద్దమ్మ తమ్ముడిని చూసుకుని తను ఎలా మాట ఇచ్చిందో అమ్మకి, షీ టుక్ కేర్ ఆఫ్ హిమ్. సో దట్ వే బోత్ ఆఫ్ us are very grateful to that family. అమ్మగారికి నాన్నగారికి మధ్య ఏదైతే భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ తరపు నుంచి ఎవరు పెద్దలు రాలేదండి దానికి సంబంధించి మాట్లాడటం కానీ, లేకపోతే ఎవరు సపోర్ట్ ఇవ్వలేదా మేడం? మేము అప్పుడు చిన్నపిల్లలం అండి. సో మాకు ఏం జరిగింది ఏంటి మాకు పెద్దగా తెలియదు. ఏదో గొడవలు జరుగుతున్నాయి అని అనుకుంటున్నామే కానీ డీటెయిల్స్ మాకు తెలియదు. ఏదో పర్సనల్గా వాళ్ళిద్దరి మధ్యన ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది,
సెపరేషన్, అంతేగాని మాకు డీటెయిల్స్ తెలియదు. అంటే ఇండస్ట్రీ పెద్దల సపోర్ట్ మేడం, సపోర్ట్ ఇండస్ట్రీ పెద్దలుగా అమ్మ దగ్గర ఉండింది అప్పుడు పుల్లయ్య తాతయ్య, పుల్లయ్య గారు. ఓకే. ఆయన పెద్ద ఆయనగా హీ యూస్ టు అడ్వైజ్, అమ్మకి చాలా అడ్వైస్ చేసేవారు. బాల్మతి ఆంటీ కూడా చాలా అడ్వైస్ చేసేది అమ్మకి. కానీ చుట్టూ ఉండేవాళ్ళు కొంచెం ఎక్కువైపోయి, నెగటివిటీ ఎక్కువై కొంచెం చెడు మాటలు ఎక్కువ చెప్పటం అలా అయింది. నాన్నని దూరంగా పెట్టారు. ఓకే ఓకే. సో నాన్న ఇంట్లో ఉన్నంత వరకు అమ్మ సెక్యూర్గా ఉండేది. సో నాన్న ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారో అప్పుడే చెడు క్యారెక్టర్స్ అన్నీ చేరినాయి అన్నమాట చుట్టూ, అమ్మ చుట్టూ. సో వాళ్ళు నాన్నని దగ్గరికి రాకుండా చేశారు. సో నార్మల్గా గొడవలు వచ్చినా మళ్ళీ ఒకటి అవుతారు, వాళ్ళకుండే లవ్ అటువంటిది. కానీ వీళ్ళందరూ కలిసి నాన్న రాకుండా చేశారు. 2-3 సార్లు నాన్న గోడ దూక్కడు వచ్చిన రోజులు ఉన్నాయి అమ్మ దగ్గరికి రావాలని, కానీ వీళ్ళు రానిలేదన్నమాట. ఓకే ఓకే. సో వాళ్ళిద్దరినీ దూరంగా పెడితేనే వాళ్ళకి లాభం, అందుకని దట్స్ వాట్ హ్యాపెన్. మేమేమో చిన్నపిల్లలం. ఆ టైంలో కొన్ని చెక్స్ మీద వాళ్ళు సంతకాలు పెట్టుకునే సినిమా ద్వారా మేము తెలుసుకున్న వాటిల్లో కొన్ని విన్నయ్య కావచ్చు, ఆ క్యారెక్టర్స్ అందరినీ తర్వాత అన్న పనిష్మెంట్ చేశారా ఏదన్నా? ఆ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నాకు తెలిసి బతుకుంటారు వాళ్ళు కొంతమంది. లేదండి, పనిష్మెంట్ అంటూ లేదు. కానీ చాలామంది ఆ టైంలో అమ్మని మోసం చేసిన వాళ్ళు, ఈ కర్మ గురించి నమ్మకం ఉన్న వాళ్ళకైతే దట్స్ వాట్ హ్యాపెన్ టు దెమ్. మోస్ట్ ఆఫ్ దెమ్ లేరు ఈరోజు. ఓకే. చాలామంది బాగానే ఉన్నారు కూడా. సో బోత్ వేస్ జరిగి ఉన్నాయి. మోసం చేసిన వాళ్ళు కొంతమంది లేరు, కొంతమంది బాగానే ఉన్నారు. ఓకే. సో డజంట్ ఎఫెక్ట్ అస్, మేము బాగానే ఉన్నాం. అంటే నాన్నగారి తరపు నుంచి కూడా నాన్నగారన్నా యాక్షన్ తీసుకోవడం చేయాల, ఎందుకంటే వాళ్ళు చేసిన యాక్టివిటీ, నాన్న తీసుకున్న యాక్షన్ ద్వారానే కదా మేము ఇన్కమ్ ట్యాక్స్ అంతా కూడా సెటిల్ చేయగలిగాము. తమ్ముడు నేను బాగున్నాం. సో వాళ్ళ దగ్గర నుంచి అసలు అంటే వాళ్ళు మోసం చేసి అయిపోయిన తర్వాత నాన్న ఏం చేస్తారు? మేము ఆ సినిమా చూసినప్పుడు ఒకటి అనిపించింది మేడం, అంటే మీరు ఎందుకు అబ్జెక్ట్ చేయలేదా అనిపించింది. ఆవిడ కష్టం వచ్చినా ఆ డ్రింక్కి సంబంధించిన సీన్స్ ఎందుకు పెట్టారు అనిపించింది. అదొక బయోగ్రఫీగా తీసేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి. కప్పి పెడితే అప్పుడు అది బయోగ్రఫీ ఎలా అవుతుంది? ఓకే ఓకే ఓకే. సో అందుకని కొన్ని యూ కాన్ అవాయిడ్. ఓకే ఓకే. కానీ ఇంకప్పుడు దానిలో నిజం లేదని అనిపిస్తుంది, ఎందుకంటే అందరికీ తెలిసిందే ఏమైందని. సో అది కప్పెట్టిన దానివల్ల నిజాలని దాచినట్టు అవుతుంది, కానీ అది రియాలిటీ కాదు కదా. ఓకే ఓకే. నిన్న అక్కడ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అమ్మగారు నాకు పాములు అంటే ఇష్టం, ఒకరోజు మా ఇంటి దగ్గరకు వస్తే అతను ఆ పాములు అదే నేను అతను చూసిన తర్వాత మళ్ళీ నువ్వు రేపు వస్తావు అని అడిగితే అమ్మగారు మళ్ళీ రేపు కూడా అదే వారానికి ఒకసారి రా, నీకు కావాల్సిన డబ్బు ఇస్తానని చెప్పేసి అరేంజ్ చేయించారు. సో ఇలాంటివన్నీ కూడా ఒక్కసారిగా ఆవిడ లేనప్పుడు ఇలాంటి జ్ఞాపకాలు చాలా వస్తాయండి. ఈ జ్ఞాపకాలు చాలా వస్తాయి. ఈ పాముకి పాములు అంటే ఇష్టం, యానిమల్స్ అంటే ఇష్టం జనరల్గా అనేది అమ్మ దగ్గర నుంచి వచ్చింది నాకు, నా దగ్గర నుంచి మా తమ్ముడికి, మా తమ్ముడి దగ్గర నుంచి మా తమ్ముడు కొడుక్కి, అందరికీ జనరేషన్స్ మా పిల్లలకి అందరికీ యానిమల్స్ అంటే చాలా ఇష్టం. అందులో పర్టికులర్గా మా ఈ పాము గురించి ఎత్తారు కాబట్టి మా తమ్ముడు కొడుక్కి పాములు అంటే చాలా ఇష్టం. ఒక పావుని పెట్టుకోకూడదు, ఇంట్లో పెట్టుకుని ఉన్నాడు యుఎస్లో. ఓకే. సో ఇప్పుడు హీఈస్ ఆస్ట్రేలియాకి వెళ్ళి వెటనరీ సైన్సెస్ చదివి తను హీజ్ అ వెటనరీ డాక్టర్. సో వెటనరీ డాక్టర్గా మొన్నే గ్రాడ్యుయేషన్ కూడా అయింది, అక్కడ ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నాడు కూడా. సో ఇది తరతరాలుగా వస్తుంది అనమాట. ఇప్పుడు కూడా తమ్ముడు అంటాడు, అక్క నీకు పాముల మీద పట్టినిపించి మా అబ్బాయికి పట్టించామని అంటాడు అనమాట. సో నేను అటువంటివన్నీ ఐ సీ ఇన్ మై మా ఏమంటారు తెలుగులో యువర్ నెవ్యూ, తమ్ముడు కొడుకునే ఉంటారు. సో ప్రద్యుమ్న తన పేరు. సో అత్తమ్మ అంటే చాలా ఆశగా ఉంటారు నా దగ్గర. మాకు కామన్ ఫీచర్స్ చాలా ఉన్నాయి ఇటువంటి. అంటే అప్పటి వరకు చాలా అమ్మ క్యారెక్టర్స్ చాలా నేను మా పిల్లల దగ్గర కానీ, మా మేనల్లుడి దగ్గర కానీ, మా తమ్ముడి దగ్గర కానీ అందరి దగ్గర చూస్తుంటాను. సో అప్పుడు వాళ్ళు ఏదైనా చేసినప్పుడు అమ్మ ఇలా చేసేది కదా అని జ్ఞాపకం వచ్చేది అనమాట. సో నేను అలా కనెక్ట్ చేసుకుంటాను. కానీ మీరు ఒక మాట అన్నారు మేడం, అక్కడ మేము అమ్మని ఎప్పుడు కూడా నైట్ ఒకవేళ పడుకున్నా కానీ తెల్లవారుజామున చూస్తే అమ్మ దగ్గర, అమ్మ పక్కలో ఉండేవాళ్ళం. అమ్మ 9 to 9 షూటింగ్ చేసేదండి. 9 to 9 కంటిన్యూస్గా షూటింగ్ చేసింది. ఒక స్టేజ్లో చాలా కంటిన్యూస్గా ఉండే కాల్ షీట్లో. ఆ టైంలో మమ్మల్ని చూసే టైం కూడా ఉండేది కాదు, కానీ షీ యూస్ టు మిస్ అస్ కదా. అమ్మమ్మ ఉండేది ఇంట్లో, అమ్మమ్మ చూసుకునేది మమ్మల్ని. ఆ టైంలో ఏం చేసేదంటే తను షూటింగ్ నుంచి వచ్చేది లేట్ అయిపోతే అప్పటికి నేను అమ్మమ్మ దగ్గర పడుకుని నిద్రపోయేదాన్ని. నన్ను ఎత్తుకొని పోయి వాళ్ళిద్దరి మధ్యన పడుకోబెట్టుకునేది అనమాట.
సో పొద్దున్న లేచినప్పుడు ఉండేదాన్ని, ఓకే, అక్కడ ఉండేదాన్ని. సో అలా మేనేజ్ చేసేది తను, ఉండే టైంని కూడా షీ యూస్ టు మేనేజ్. ఓకే ఓకే. కానీ మీరు ఒక సమాధానం చెప్పారు మేడం. చాలా వరకు కూడా కొంతమంది అమ్మ దగ్గర అంతకుముందు లాస్ట్ టైంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, కొంతమంది ఇలా మొత్తం అన్నీ పోగొట్టుకున్నారు అనే రూమర్స్ క్రియేట్ చేశారు. కానీ మీరు నిన్న చెప్పిన దాంట్లో అమ్మ సంపాదించింది ఎంత ఉంది, దాంట్లో కొంతవరకే మిగిలింది మాకు ఉంచి వెళ్ళారని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అవునండి, లేకపోతే ఈ రోజు మేము బాగుంటాం కదా. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు మేము ఇంత కంఫర్టబుల్గా ఉన్నామంటే అది అమ్మ సంపాదన వల్లే. అదే అమ్మ సంపాదన ఒక పక్కను, అమ్మ చేసిన మంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈరోజు అంటే పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి గారు దగ్గరికి వెళ్ళాలంటే ఎంత కష్టం. అటువంటిది నాకు రెడ్ కార్పెట్ వెల్కమ్ కదా అక్కడ. ఎందుకని? అమ్మ వల్ల కదా. సో అమ్మ కళల మీద చూపించిన కమిట్మెంట్ అంత డీప్గా వెళ్ళుందనమాట ప్రేక్షకుల దగ్గర. అందులో అది మాకు హెల్ప్ చేస్తుంది. సో ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఫలానా అని తెలిస్తే నాకు ఇమీడియట్గా మర్యాద అది చాలా ఎక్కువ అవుతుంది. అది నో డౌట్ అండి, ఖచ్చితంగా. సో దట్ వే మేము చాలా లాభాలు పొందున్నాం. సావిత్రి గారు కొన్న కార్లు కావచ్చు, ఇల్లు కావచ్చు, అది చూసే ముచ్చటేసేదంట అప్పుడు. అవునండి, అమ్మకి కార్లు అంటే చాలా ఇష్టం, నగలు అంటే చాలా ఇష్టం. సో అవన్నీ కొంచెం కలెక్టర్స్ ఐటమ్ లాగా ఉండేదన్నమాట కొంచెం. సో దట్ అది షీ యూస్ టు ఎంజాయ్ ఆల్ దట్. ఓకే ఓకే. అమ్మ బతికింది కొన్ని రోజులైనా దానిలో తనకి ఎలా బతకాలనుకుందో అలా బతికిందండి. ఓకే. సో షీ హ్యాడ్ ఎ కంప్లీట్ లైఫ్. అయిపోయింది, ఆ ఎండింగ్లో ఏదో అలా అయిపోయింది, కానీ దాన్ని హైలైట్ చేయక్కర్లేదు మనం. తను ఎంత బాగా ఎదిగింది, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో తను ఎలా ఉండాలనుకుందో అలా ఉంది. సో దట్ వే అందుకనే నేను ఈ బుక్లో కూడా, సంజయ్ కిషోర్ రాసిన బుక్లో కూడా నేను వచ్చి ఆవిడ లైఫ్ని అలా పెట్టేసి తన మూవీస్ని ఎన్నుకొని ఆ మూవీ గురించి, ఆ మూవీలో తను చేసిన క్యారెక్టర్స్ దాన్ని హైలైట్ చేసి నాకు ఒక ఫిల్మోగ్రఫీ లాగా చేసి పెట్టని చెప్పాను అనమాట. ఆ ఫిల్మోగ్రఫీ అంటే ఒక పక్క అమ్మ పిక్చర్ ఉండాలి, ఒక పక్క ఫిల్మ్ గురించి ఉండాలని చెప్పా. సో చాలా 3 years కష్టపడి రాస్తున్నాడు ఆ బుక్ని. సో 3 years రాసి ఆ బుక్ని, దాన్ని ఒక్కొక్క మూవీని మళ్ళీ చూసి అందులో అమ్మ క్యారెక్టర్ని బాగా అబ్జర్వ్ చేసి దానిలో ఉండే చిన్న చిన్న అంశాలని చాలా చక్కగా రాస్తున్నారు. సో ఆ మూవీ గురించి రాసేటప్పుడు ఒక చిన్న నక్షల్లో ఆ మూవీ స్టోరీ చెప్పాలి కదా. ఆ మూవీ స్టోరీ చెప్పటం కూడా అమ్మ కోణంలో నుంచి తీసుకొచ్చున్నాడు. సో అదంతా ఎంత కష్టం అండి, చాలా కష్టం. సో నాకు ఐఎమ్ రియలీ ఐ అడ్మైర్ సంజయ్ కిషోర్ అండి ఈ విషయంలో మాత్రం. ద వే హీ హెస్ బ్రాట్ ఇట్ అప్ ఈ బుక్ని. ఆ పిక్చర్ కలెక్షన్ ఒకటే కాదు, తను ఆ పిక్చర్ కలెక్షన్ తో పాటు ఆ మూవీని ఎంత అబ్జర్వ్ చేసి దాన్ని అలా వర్డ్స్లోకి తిప్పి రాయటం అనేది ఇట్ ఈస్ సంథింగ్ గ్రేట్. సో ఎలాగైతే మహానటి మూవీని చూసి చిన్నపిల్లలందరూ ఎలాగైతే అట్రాక్ట్ అయ్యి అమ్మకి ఇప్పుడు యూట్యూబ్లో మూవీస్ చూడటం మొదలుపెట్టారో, ఈ బుక్ వచ్చి ఇట్ విల్ బీ లైక్ రెఫరెన్స్ వాళ్ళకి. ఈ బుక్ని చూసి ఈ బుక్లో ఇలా చేసిందా, ఈ మూవీ మనం చూద్దాం అని చెప్పి అనిపిస్తుంది అనమాట. అండ్ ఆయన పాయింట్అవుట్ చేసిన సన్నివేశాలన్నీ దే విల్ ఆల్సో అబ్జర్వ్. మనం చాలా మిస్ చేస్తాం, స్టోరీ చూసేటప్పుడు అలా చూసేస్తాం, కానీ ఒకళ్ళు అది చూసారా ఆ సీన్లో అలా ఉంటుంది చూసారా అని అన్నప్పుడు అబ్జర్వ్ చేస్తాం. సో అలా ఉందన్నమాట ఈ బుక్. సో ఈ బుక్ని బయటికి తీసుకురావటం అనేది ఇట్ వాజ్ మై డ్రీమ్ అండ్ అది ఫుల్ఫిల్ అయింది. అందులో ఎలా ఫుల్ఫిల్ అయింది, గ్రాండ్గా అమ్మ చిరంజీవిగా ఉండిపోయేటట్టుగా బ్రహ్మానందం గారు చెప్పారు ఈ మాట, ఉండిపోయేటట్టుగా ఆయన చేతుల మీద నుంచి. సో ఆయన ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఆయన రిలీజ్ చేశారే చూద్దాం ఏంటో అని చెప్పి చూస్తారనమాట బుక్ని. సో అది నాకు చాలా నిండుగా ఉందండి ఈ బుక్. సంజయ్ కిషోర్ చేయటం కానీ, అది రిలీజ్ అవ్వటం కానీ, ఈరోజు మీరందరూ వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయటం కానీ, ఐఎమ్ రియలీ హ్యాపీ. సో ఈ బుక్తో నాకు అమ్మ లైఫ్లో జరిగిన నెగటివిటీస్ అన్నీ ఇట్స్ ఆల్ వాష్డ్ అవే. అదంతా అస్సలు వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఓన్లీ థింగ్ నాకు ఫోకస్ ఏంటంటే అమ్మ చేసిన క్యారెక్టర్స్ అది ఎలా చేసింది, అది ఎంత కష్టం, దానిలో టెక్నికల్ డీటెయిల్స్ అంతా ఏంటి,
ఎలా అవన్నీ అంటే ఈ షార్ట్లో యాంగిల్లో ఎలా పెట్టుకోవాలి అవన్నీ చిన్న చిన్న నెటిగ్రిటీస్ ఈరోజు మీరు కూడా వెళ్ళేవాళ్ళ మేడం షూటింగ్ షూటింగ్ తీసుకెళ్లేదు కానీ నేను పెద్దగా కూర్చుని షూటింగ్ చూసేది నేను ఆడుకోవటానికి వెళ్ళిపోయేదాన్ని. అవునా? పెద్ద పెద్ద డైలాగులు ఏడ్చేది ఇదంతా మనకి చిన్నపిల్ల కదా నాకు ఎక్కేది కాదు. ఇప్పుడు నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నాకు అవి అర్థం అవుతున్నాయి. కానీ అందుకని అమ్మ ఏం చేసేది హాలిడేస్ అప్పుడు తీసుకొచ్చేది కానీ షూటింగ్కి ఆ పక్కన రామారావు గారు షూటింగ్ జరుగుతుంది అక్కడికైనా వెళ్ళి చూస్తావా అని అనేది పరిగెత్తుకుని వెళ్ళిపోయేదాన్ని. కలర్ కలర్గా ఉండేవి, సెట్లు ఉండేవి, డాన్స్లు ఉండేవి, వాళ్ళ కాస్ట్యూమ్స్ అంతా బాగుండేవి, అవి చూస్తుండేదాన్ని. లేకపోతే ఎంజిఆర్ గారు డాన్స్లు అవి చూసేదాన్ని. అప్పుడు నాకు ఈ అమ్మ చేసే క్యారెక్టర్లో ఉండే డెప్త్ ఏంటి అది నాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. అందులో అమ్మ ఏడ్చేది కాబట్టి ఇమోషనల్ అవుతాను నేను. అమ్మ మూవీస్ కూడా చూసేదాన్ని కాదు. ఇప్పుడు మా ఆయన చెప్పి నేను మెల్లిమెల్లిగా మూవీస్ కొంచెం ధైర్యం చేసి చూస్తుంటాను అనమాట. తర్వాత కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అప్పుడంతా లైట్ బాయ్స్ ఉంటారు కదా, చాలా మంది పైన నడుస్తుంటారు. ఆ లైట్ బాయ్స్ దాని మీద నడిచే లైట్స్ అవి పెడుతుంటే నాకు అది చాలా ఇదిగా ఉండేది అనమాట. బాబా భలే ఉంది, పైకి ఎక్కటం రావటం అదేదో ఒక గేమ్ లాగా ఉండేది నాకు చిన్నపిల్లప్పుడు. సో నేను కూడా పైకి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చుంటానని చెప్పి బతిమలాడి ఆ లైట్ బాయ్ని పట్టుకుని నన్ను పైకి తీసుకెళ్ళమంటే అమ్మో ఇంకేం లేదు నన్ను చంపేస్తారు అని అన్నారు. అప్పుడు ఆ డైరెక్టరు వాళ్ళందరినీ అడుగుతుంటే కూడా ఎవరు నన్ను అలౌ చేయలేదు. అప్పుడు అమ్మ అనింది, నీకేంటి అది తమాషాగా కనిపిస్తుందా అని అనింది. కాదు అంటే ప్లే గ్రౌండ్లో ఎక్కుతాం కదా ల్యాడర్ మీద, అలా నేను అనుకున్నాను అనమాట. అది ఎంత కష్టమైన జాబ్, ఎంత డేంజరస్సో తెలుసా నీకు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఒక మూవీ అంటే ఏదో తమాషాగా వచ్చి మేము యాక్ట్ చేస్తున్నాం అనుకోబాక, ఈరోజు మేము ఇంత చక్కగా మూవీలో కనిపిస్తున్నాం అంటే ఆ లైట్ బాయ్స్ వల్ల, ఇట్స్ బికాస్ ఆఫ్ ద లైట్ బాయ్స్ అని చెప్పింది అనమాట. అప్పుడు నాకు అనిపించింది మనం ఎంత పెద్దోళ్ళమైనా చిన్నోళ్ళని మనం మర్చిపోకూడదు. ఎగ్జాక్ట్లీ. చాలాసార్లు ఒక ఇన్సిడెంట్లో ఒక లైట్ బాయ్ పైనుంచి కింద పడిపోయి కాలు ఇరిగి అంతా అయితే మొత్తంగా అమ్మ చూసుకుని సరిచేసి వాళ్ళకి ఏమేం కావాలో చేసింది అనమాట. ఇలా యాక్సిడెంట్స్ అంతా జరిగినప్పుడు షీ యూస్ టు హెల్ప్ అ లాట్. సో తర్వాత కూడా ఏదైనా మూవీ ఫీల్డ్లో ఈ చిన్న వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయితే అప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు, అమ్మ ఉంటే ఇలా చేసేదమ్మా మీరు హెల్ప్ చేయండి అని చెప్పి. అమ్మ చేసేది కానీ నా స్థాయిలో నా కుదిరినంత వరకు నేను చేస్తానని చిన్నదిగా చేసేదాన్ని. అంటే ఇటువంటివన్నీ మనకి మనసులో ఉండిపోతుంది కదా. ఈరోజు మనం పెద్ద బిల్డింగ్లో ఉన్నామంటే మన సంపాదన కాదు, ఆ బిల్డింగ్ని కట్టిన వాళ్ళని మనం మర్చిపోకూడదు కదా, కూలోళ్ళని మర్చిపోకూడదు. సో అటువంటివన్నీ నాకు చిన్న జ్ఞాపకాలు అమ్మ దగ్గర నుంచి మైండ్లో అలా నిలిచిపోతుంది. యాక్టింగ్ వైపు రావాలని మీకు అనిపించలే? అయితే లేదండి, నాకు ఎందుకనో నాకు ఫిలిం ఫీల్డ్లోకి రావాలి అనేది ఎప్పుడూ లేదు. నాకు హౌస్ వైఫ్గా ఉండాలని చెప్పి అనిపించేది. నాకు ఆ ఇల్లు చూసుకోవటం, వంటలు, ఆ పిల్లల్ని చూసుకోవటం అవన్నీ చాలా ఇష్టం అండి నాకు. సో దాన్ని చేసుకుంటేనే అది 24 hour జాబ్ అది. సో లెట్ మీ డూ దాట్. సో హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది వచ్చి అమ్మ మిస్ చేసింది. అమ్మ యాక్చువల్గా పెళ్ళైన తర్వాత కంప్లీట్గా గృహిణిగా ఉండిపోవాలని అనుకుంది, కానీ జరగల. ఎందుకంటే జనాలు వదలలేదు కదా, జనాలు వదలలేదు. ఇంకా అమ్మని అంత ఆర్టిస్ట్గా చూసిన తర్వాత దే వాంటెడ్ మోర్, ఇంకా అమ్మని చూడాలనిపించేటప్పటికి అప్పుడు ఇంకా తప్పలేదు అమ్మకి కంటిన్యూ చేయటం యాక్టింగ్. సో మళ్ళీ యాక్టింగ్లోకి వెళ్ళిపోయింది. బట్ ఇంకా తనకు ఆశ ఉండిపోయింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్లో ఉండే చిన్న అవి ఉంటాయి కదా, స్మాల్ థింగ్స్. సో ఆ బిట్ని అమ్మ నా ద్వారా సాటిస్ఫై చేసుకుంటుందేమో అనిపిస్తుంది నాకు. సో దట్ పార్ట్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. అక్కడ కూడా ఒక మంచి డైలాగ్ ఉంటుంది మేడం, మీరు చెప్పిన ఆ సిచ్యువేషన్లో నాగిరెడ్డి గారు అనుకుంటా ఇంటికి వచ్చి చక్రపాణి గారు సంథింగ్ ఒక ఆయన వచ్చి చూపిస్తారు కదా, అది సినిమా నువ్వు వదులుకోవటం కాదు, నీ దగ్గరికే సినిమా వచ్చిందమ్మా అని చెప్పి ఎంత గొప్ప డైలాగ్ అండి, ఎంత గొప్ప డైలాగ్. మరి నువ్వు వెతుకుతూ వెళ్ళినప్పుడు సినిమా నీకు వచ్చింది కదా, ఇప్పుడు వాళ్ళు నిన్ను వెతుకుతున్నారు. అవును, కాబట్టి నువ్వు యువర్ రెస్పాన్సిబుల్ టు సాటిస్ఫై దెమ్ అన్నట్టుగా. తర్వాత నాన్న టెరెస్ మీద తీసుకెళ్లి చూపిస్తే జనం అంతా చెయ్యి ఎత్తుతారు, నాన్న మీరు రావాలి మళ్ళీ రావాలంటారు. సో జనాలు కోరుకుంది, షీ హ్యాడ్ టు బీ దేర్. బొమ్మల కొలు అప్పుడు అందరినీ పిలిచేది, సో అందరూ ఇంటికి వచ్చేవాళ్ళు. సో బాగుండేది, అది చాలా ఎంజాయబుల్ టైం.
జనరల్గా కూడా కొంచెం అప్పుడంతా చాలా ఆప్యాయతగా ఉండేవాళ్ళు అండి. సెట్లోనే అందరూ కలిసి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు, పిక్నిక్స్కి వెళ్ళేవాళ్ళు. అప్పుడంతా అవుటింగ్ అంటే ఇప్పుడు మాల్ పెద్ద పెద్ద ఈ పబ్లు అని వెళ్తున్నారు, కానీ అప్పుడు పిక్నిక్ అనమాట. ఎక్కడికైనా వెళ్ళాలంటే అంతా నువ్వేం తెస్తావంటే నువ్వేం తెస్తావని అన్ని క్యారేజీలు కట్టుకునేది, బస్సులో అందరూ కలిసి బస్సులో పిక్నిక్ లాగా వెళ్ళేది. ఇదంతా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళు. స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఎలాగ ఉంటారో అలా ఉండేవాళ్ళు అప్పుడు. అంటే ఫ్యామిలీస్ అంటే చుట్టుపక్కల ఈ అల్లు రామలింగి గారి ఫ్యామిలీ అని ఆ టైంలో ఆ కాల్ షీట్ లో ఉండే ఆడవాళ్ళు వాళ్ళంతా వాళ్ళు సినిమా వాళ్ళే కదా మేడం, సినిమా వాళ్ళు అందరూ కలిసి ఇంకా ఫ్రెండ్స్ కూడా కలిసేవాళ్ళు. సినిమా వాళ్ళు మాత్రమే కాదు, కొంచెం క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసేవాళ్ళు. అది టీ నగర్ మీది ఏరియా అదే కదా మేడం? టీ నగర్. టీ నగర్, ఓకే. టీ నగర్లోనే ఎదురుగా రంగారావు గారి ఇల్లు ఉండేది, ఇంకా కొంచెం దూరం పోతే రామారావు గారి ఇల్లు. సో పక్క పక్కనే చాలా ఇల్లు ఉండే. బుక్ గురించి ఏమైనా చెప్పేది ఉందా? బుక్ గురించి నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇదేనండి, ఇది వచ్చి నెక్స్ట్ మహానటికి నెక్స్ట్ ఈ బుక్ అనమాట. ఇది ఈ మహానటి ఎలాగైతే ఫుల్గా రీచ్ అయ్యి అందరికీ అమ్మ ఏంటి అనేది చూపించిందో, అమ్మ చేసిన మంచితనం, అమ్మ మంచి గుణాలు, చిన్నప్పటి నుంచి ఎంత చిలిపితనంగా ఉండేది, ఎంత జాలీగా ఉండేది, ఊరికే ట్రాజడీ క్వీన్గా చూపించడం కాదు అమ్మని, తనలో ఎంత చలాకితనం ఉంది అనేదంతా ఆ మూవీలో ఎలా చూపించారో, అలాగే అమ్మ మహానటి అనేదానికి రీజన్ ఏంటి, ఎందుకని మహానటి అని అన్నారు అమ్మని అనేదానికి ఒక ప్రూఫ్ లాగా ఈ బుక్. సో ఒక రెఫరెన్స్ లాగా పెట్టుకుని మీరు ఏదైనా అమ్మ మూవీ చూడాలనుకుంటే ఈ బుక్ పెట్టుకుని ఏ మూవీ కావాలో చూసుకోవచ్చు అనమాట దానిలో నుంచి. సో దానికి ఐఎమ్ ఆల్వేస్ వెరీ థ్యాంక్ఫుల్ టు సంజయ్ కిషోర్. అండ్ మీరు ఇలా వచ్చి నాకు ఈ ఇంటర్వ్యూ ద్వారా నా మనసులో ఉండే ఈ బుక్ గురించి నా మనసులో ఉండే అన్ని బయటకు తీసుకొని వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. అండ్ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ మేడం. థ్యాంక్ యూ అండి.